విజయవాడ ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది? దుర్గమ్మ ప్రసాదించిన సంతానం మరణిస్తే ఎందుకు దుర్గమ్మ సంతోషించి కనక వర్షం కురిపించింది. అలాగే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకి ఆలయం కట్టించింది ఎవరు? అసలు దుర్గమ్మ కనకదుర్గమ్మగా ఎలా మారింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మిథేల్స్. కృతయుగంలో భూమిపై ఉన్న ఒక యక్షుడు ఉండేవాడు. అతని పేరు కీలుడు. అతనికి ఒకే ఒక్క కోరికుండేది. దేవి పరాశక్తి అయిన పార్వతీమాతను దర్శించి ఆమెను తన హృదయంలో శాశ్వతంగా నిలబెట్టుకోవాలి అని. ఆ సంకల్పంతోనే కీలువు తపస్సు ప్రారంభించాడు. యుగాలు గడిచినా భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇలా అతని భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యింది. అప్పుడు కీలుడు పార్వతీదేవికి నమస్కరించి, తల్లి, నువ్వు నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉండాలి అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, కీలుడా, నీ భక్తి అపారమైనది. నువ్వు ముందు పర్వత రూపం ధరించాలి. కృతయుగంలో నేను మహిషాసురుడిని సంహరించిన తర్వాత నీపై మహిషాసురమర్తిని రూపంలో కొలువుంటాను అని చెప్తుంది. అమ్మవారి మాట విన్న కీలుడు ఆనందంతో వెంటనే పర్వతంలా మారిపోతాడు. అలా కీలుడు కీలాద్రి అయ్యాడు. అమ్మవారి కోసం యుగాల తరబడి ఎదురుచూస్తూ ఉంటారు. కాలం మారింది. ఆధర్మం పెరిగిపోతుంది. మహిషాసురుడు జగత్తు మొత్తాన్ని భయంతో నింపేస్తాడు. దేవతలు అందరూ అమ్మవారిని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలు విని అమ్మవారు అతిశక్తివంతమైన మహిషాసుర మర్దిని రూపంలో అవతరించి మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టారు. అసుర సంహారం అనంతరం అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారం ఆ కీలాద్రి పర్వతంపైన వెలిశారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ దేవతలు వచ్చేవారు. దేవేంద్రుడు అయిన ఇంద్రుడిని ఆకర్షించి ఈ పవిత్ర స్థలం ఇంద్రుడి ఆరాధనతో ఇంద్రకీలాద్రిగా మారింది. ఆ తరువాత 5వ మరియు 6వ శతాబ్దంలో ఆదవవర్మ అనే రాజు విజయవాడని పాలించేవాడు. ఆయన పుణ్యాత్ముడు. అయితే ఆయనకి సంతానం లేదు. ఆ కాలంలోనే ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మకి కూడా ఆలయం లేదు. ఆమె స్వయంగా కొండరాయిపై ప్రత్యక్షమయ్యి చిన్న మండపంలో కొలువు ఉన్నారు. మాధవవర్మ ప్రతిరోజు అమ్మవారిని దర్శించేవారు. ఒకరోజు అమ్మవారు కలలో కనిపించి, నాకు ఆలయం నిర్మించు, మెట్ల మార్గాన్ని కూడా నిర్మించు అని చెప్తుంది. నేను నీకు ఒక కొడుకుని ప్రసాదిస్తాను అని చెప్తుంది. రాజు ఇది పూర్వజన్మలో చేసిన ప్రతిజ్ఞతో సంబంధం ఉండవచ్చేమో అని భావించి ఆ ప్రతిజ్ఞలు నెరవేరకపోతే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వస్తాయో అని అమ్మవారి ఆజ్ఞతో ఆలయం నిర్మించారు. దీంతో మాధవవర్మనే అమ్మవారికి తొలి ఆలయం నిర్మించిన రాజుగా నిలిచారు. ఆ తరువాత మెట్ల మార్గాన్ని కూడా నిర్మించారు. అప్పుడే అమ్మవారి అనుగ్రహంతో వారికి కొడుకు జన్మించారు. అయితే ఆ కొడుకు కూడా తన తండ్రిలాగానే సత్పురుషుడిలా అయ్యాడు. ఆ రాజ్యంలో అందరూ అతన్ని మెచ్చుకునేవారు. ఒకరోజు సాయంకాలం అవడంతో రాజకుమారుడు కంగారుగా రథంకొండపై తిరిగి వస్తున్నాడు. తన కంగారుకి కారణం అప్పట్లో అమ్మవారు విజయవాడలో రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఎవరు బయటికి వచ్చేవారు కాదు. అందుకే కంగారుతో వేగంగా వస్తున్నారు. అప్పుడే ఒక ఆవిడ హడావిడిగా తన కుమారుడితో కలిసి కొండ దిగుతూ ఉంటుంది. ఆ పిల్లవాడు తన తల్లి చేతులు వదిలి మార్గమధ్యంలోకి వెళ్తాడు. అకస్మాత్తుగా ఆ రథం వేగంగా వెళ్లడం వల్ల ఆ పిల్లవాడు రథం కింద పడి చనిపోతాడు. ఆ తల్లి తన కొడుకు మృతదేహాన్ని తీసుకుని రాజు దగ్గరికి తీసుకుని వెళ్లి న్యాయమడుగుతుంది. అప్పుడు రాజు కోపంతో, ఈ తప్పుకి శిక్ష శిరస్సుని ఖండించడమే. ఈ తప్పు ఎవరు చేశారో కనుక్కొని వారికి ఈ శిక్షని అమలుపరచండి అని చెప్తాడు. వారు విచారించగా ఆ తప్పు చేసిని రాజకుమారుడే అని తెలుసుకుంటారు. తప్పు ఎవరు చేసిని సమాన శిక్ష ఉండాలి అని నిర్ణయించారు. ఆ యువరాజుని ఆ పిల్లవాడు ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి తీసుకుని వెళ్లి శిరస్సుని ఖండించారు. దాంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యి రాజు ధర్మాన్ని మెచ్చుకుని 4.5 నిమిషాలు విజయవాడ మొత్తం కనక వర్షం కురిపిస్తుంది. రాజు ఏడుస్తూ, ఏంటమ్మ, నా కుమారుడు చనిపోతే నువ్వు సంతోషంతో కనక వర్షం కురిపిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు, నేను ఉండగా నీవు ఎందుకు బాధపడుతున్నావు అని అతని కుమారుడిని మరియు ఆ బాలడిని తిరిగి బ్రతికించారు. అప్పటినుండి దుర్గమ్మ వారిని కనక దుర్గమ్మ అని పిలుస్తున్నారు. ఈ కథ విజయవాడలోని పల్లకేదు భూపాల శాసనంలో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే జై కనక దుర్గ అని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.